హలో వ్యూవర్స్, నా పేరు డాక్టర్ జాస్మిన్ సాల్కర్, క్లినికల్ హెడ్ అండ్ కన్సల్టెంట్ రీప్రొడక్టివ్ మెడిసిన్ హెగ్డే ఫర్టిలిటీ మలక్పేట్ బ్రాంచ్ నుండి. మీరు న్యాచురల్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారా? అయితే మీకు ఫర్టైల్ విండో గురించి ఐడియా ఉండాలి. సో ఆడవాళ్ళకి పీరియడ్స్ రెగ్యులర్ ఉన్నప్పుడు నెలసరి వచ్చాక 2 రోజు నుండి ఎగ్ గ్రోత్ అంటే ఓవరీస్ మీద ఫాలికల్స్ తయారవుతాయి. ఈ ఫాలికల్ సైజ్ అరౌండ్ 12th to 13th డే వరకు మంచి సైజ్కి వస్తుంది. ఆ ఫాలికల్స్ మంచి సైజ్కి వచ్చాక ఎగ్స్ ఓవరీస్ నుండి రిలీజ్ అవ్వాలి. ఆ ఎగ్స్ ఓవరీస్ నుండి రిలీజ్ అవుతాయి. ఇదే ప్రాసెస్కి ఓవ్యులేషన్ అని అంటాము. ఆ ఎగ్ రిలీజ్ అయ్యాక అరౌండ్ 24 to 30 అవర్స్ వరకు ఎగ్ యాక్టివ్గా ఉంటుంది. ఈ టైంకి ఒకవేళ స్పర్మ్స్ అవైలబుల్ ఉంటే ఫర్టిలైజేషన్ అంటే ఫలదీకరణకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో రెగ్యులర్ సైకిల్స్ ఉన్నప్పుడు 12th డే నుండి 16th డే వరకు అదే 4 to 5 డేస్ పీరియడ్కి ఫర్టైల్ విండో అని అంటాము. అంటే ఈ టైంలో అది భార్యాభర్త రిలేషన్లో ఉంటే ప్రెగ్నెన్సీ రావడం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మీరు న్యాచురల్ ప్రెగ్నెన్సీ ట్రై చేస్తున్నారు, ఇంకా మీ పీరియడ్స్ కూడా రెగ్యులర్ ఉన్నాయి అంటే యూజువలీ 12th డే నుండి 16th డే వరకు ఆ టైంలో డైలీ లేదంటే అట్లీస్ట్ ఆల్టర్నేట్ డేస్ రిలేషన్స్లో ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ రావచ్చు. కానీ కొంతమందికి సైకిల్స్ ఇర్రెగ్యులర్ ఉండొచ్చు. అంటే 35 డేస్లో, 40 డేస్లో, ఒక్కొక్కసారి 60 డేస్లో కూడా రావచ్చు. ఎలాంటి సిచ్యువేషన్స్లో ఓవ్యులేషన్ లేట్గా అవ్వచ్చు, లేదంటే ఒక్కొక్కసారి ఓవ్యులేషన్ రాకపోవచ్చు. సో మీ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉన్నాయి అంటే మీరు అయితే ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళి ఆ ఇర్రెగ్యులర్ పీరియడ్ సంబంధం టెస్ట్లు చేసుకొని కారణాలు ఎక్కడే అని చూసుకోవాలి. కానీ రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఫర్టైల్ విండో 12th డే నుండి 16th డే వరకు ఉంటుంది. సో ఆ టైం మీరు హస్బెండ్తో రిలేషన్లో ఉంటే ప్రెగ్నెన్సీ రావడం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి.